కాళేశ్వరం కమిషన్ ఇవాటి నుంచి నాటి ప్రభుత్వ పెద్దలను విచారించనుంది. మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ కమిషన్ ముందు హాజరు కానున్నారు. హరీష్ రావు 9వ తేదీన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11న కమిషన్ ముందు హాజరు కానున్నారు. సహజ న్యాయ సూత్రాన్ని అనుసరించి వారి అభిప్రాయాలు వివరణ తీసుకోవాలని జస్టిస్ పీసీ ఘోష్ నిర్ణయించింది. రీ ఇంజనీరింగ్ మొదలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ, అంచనాల ఆమోదం తదితర అంశాలపై వారిని ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుదిదశ ప్రారంభమైంది. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పీనాకి చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కమిషన్ విచారణ ప్రక్రియ కొనసాగిస్తోంది. ప్రాజెక్టు రీడిజైన్ తో పాటు ఆనకట్టల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ ఇలా వివిధ బాధ్యతల్లో నిమగ్నమైన ఇంజనీర్లను కమిషన్ విచారణ చేసింది. క్షేత్రస్థాయి ఇంజనీర్లు మొదలు ఇంజనీర్ ఇన్ చీఫ్ల వరకు నోటీసులు ఇచ్చి అఫిడవిట్లు స్వీకరించి వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. వారితో పాటు నీటిపారుదల, ఆర్థిక శాఖల బాధ్యతలు చూసిన ఉన్నతాధికారులను కూడా కమిషన్ విచారించింది. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతరులను కూడా విచారణ చేసింది. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, ఎమ్మెల్సీ కోదండరాం, విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు, జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ విచారణకు హాజరయ్యారు. అందరి నుంచి అఫిడవిట్లు స్వీకరించి వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. కొందరిని రెండో దఫా కూడా పిలిచి వారి నుంచి అవసరమైన సమాచారాన్ని రాబట్టింది. విచారణతో పాటు వివిధ సంస్థల నుంచి వివరాలు కూడా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విజిలెన్స్ కమిషన్ నివేదికతో పాటు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీల నివేదికలు, అందులోని అంశాలను కూడా జస్టిస్ పీసీ ఘోష్ పరిగణలోకి తీసుకున్నారు. సంబంధిత అధికారులతో సమావేశమై అవసరమైన వివరాలు సేకరించారు. మొత్తంగా కమిషన్ ఇప్పటి వరకు 109 మందిని విచారణ చేసింది. వీటితో పాటు ఇతర మార్గాల ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించారు. ప్రాణహిత, చేవిల్ల, సుజల స్రవంతి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ మొదలు అన్ని రకాల ఉత్తర్వులు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లేఖలు, అవసరమైన డాక్యుమెంట్లను కమిషన్ సేకరించింది. విధానపర నిర్ణయాలతో పాటు సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలపై కమిషన్ దృష్టి సారించింది. ప్రాజెక్టు రీడిజైన్, ఆనకట్టల నిర్మాణ సమయంలో తీసుకున్న విధాన నిర్ణయాలు, ఇతర అంశాలపై అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారించాలని కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను విచారణకు పిలిచింది. 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రెండోసారి నీటిపారుదల శాఖ బాధ్యతలను కూడా పూర్తిగా చూడడంతో పాటు ఆర్థిక శాఖ బాధ్యతలను కొన్నాళ్ల పాటు చూశారు. హరీష్ రావు మొదటి దఫాలో నీటిపారుదల శాఖ, రెండో దఫాలో ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు. ఈటెల రాజేందర్ మొదటి దఫాలో ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. జూన్ 5వ తేదీన కేసీఆర్, 6న ఈటెల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావు హాజరు కావాలని పేర్కొంది. అయితే ఆరోగ్య కారణాలతో తాను 5వ తేదీన విచారణకు హాజరు కాలేనని, మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ను కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఈ నెల 11వ తేదీన హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. కమిషన్ నోటీసులకు అనుగుణంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, ఆనకట్టల్లోని లోపాలు, విధానపర నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. ఇప్పటి వరకు చేసిన విచారణ, అందులో వచ్చిన అంశాల ఆధారంగా ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారు.